అందుకే స్కూల్లో నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. సత్యసాయి బాబా మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సంపాదించారని, ఆయన సేవ మార్గం ప్రపంచానికి ఆదర్శమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తిలో జరిగిన శతజయంతి కార్యక్రమంలో సత్యసాయి బోధనలు, సేవా తత్వం గురించి మాట్లాడిన సీఎం, మానవ సేవే మాధవ సేవ అనే సందేశంతో లక్షల మందికి మార్గం చూపిన పరమాత్ముడని కొనియాడారు. సత్యసాయి కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాకుండా సమాజ సమస్యలకు పరిష్కారాలను అందించిన మహోన్నత సేవకుడు అని అన్నారు. పేదలకు విద్య, వైద్యం, త్రాగునీరు వంటి కీలక రంగాల్లో తీసుకొచ్చిన సేవా కార్యక్రమాలు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. సత్యసాయి చూపిన మార్గం సమానత్వం, ప్రేమ, సేవ ఆధారంగా ఉన్న సమాజ నిర్మాణానికి పునాది అని అన్నారు. ఆయన సేవా స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు దేవుని రూపంలో గుర్తించేలా నిలిచిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి వ్యక్తి సత్యసాయి చూపిన సేవా మార్గాన్ని అనుసరిస్తే దేశం మరింత శ్రేయోభివృద్ధుల దిశగా సాగుతుందని తెలిపారు. బాబా గారు మనుషుల్లో దేవుల మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు. సాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం ద్వారా జీవితంలో రాణించగలుగుతాడు నమ్మి ప్రభుత్వాలతో పోటీపడి కేజీ నుంచి పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించడం ద్వారా వేలాది లక్షలాది మంది యొక్క జీవితాలలో వెలుగులను బాబా గారు నింపగలిగినారు. ఈ పవిత్ర నేల మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు. సాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు, ప్రేమతో మనుషులను గెలిచారు, సేవలతో దేవుడుగా ఈనాడు కొలువబడుతున్నాడు. మానవులను ప్రేమించాలి, ప్రేమ ద్వారా ఏమైనా సాధించవచ్చు అని చెప్పి బాబా గారు నిరూపించారు. వారు మన మధ్యలో లేకపోయినా వారి భావన, వారి ఆలోచన, వారిచ్చిన స్ఫూర్తి ఈనాడు ఈ శత జయంతి ఉత్సవాలలో నిర్వాహకుల అందరిలోనూ కనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా కొన్ని సందర్భంలో చేయలేని పనులను బాబా గారు, బాబా ట్రస్ట్ ప్రజలకు సేవలను అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా కేజీ టు పీజీ ప్రతివాడికి విద్యను అందించాలి, ప్రతివాడు చదువుకోవడం.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మహిళల అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న ప్రయత్నాలను వివరించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ జరుగుతుందని, త్వరలో పట్టణ ప్రాంతాల మహిళలకు కూడా ఇదే కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళా సాధికారతకు అనేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలు, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు, శిక్షణ కార్యక్రమాలు, ఆదాయోత్పత్తి యూనిట్లు ఆల్ ప్రభుత్వ ప్రాధాన్యతలో ఉన్నాయని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం తగ్గించి కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహిళలు ఒక్కటే ఎదిగేలా ప్రభుత్వం ప్రతి అడుగుకు అండగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం భారీ స్పందనతో సాగి స్థానిక మహిళల్లో ఆనందాన్ని నింపింది. ఈ కార్యక్రమ భాగంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో మరి మా మహిళా సోదరిమణులందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మేము మా మహేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ చీఫ్ విప్ గారు, గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు, శంకరయ్య గారు, అదేవిధంగా చైర్మన్లు, మరి వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పెద్దలందరి సమక్షంలో ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. పట్టణ ప్రాంతంలో కూడా మరి అతి తొందరలో ఈ చీరల పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా మహిళా సోదరుమణుల సాధికారత విషయంలో మనం తోడ్పాటు చేయాలి. వారి సంబంధించి వారి ఆలోచన మేరకు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని, మరి వారందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే ఒక కృత నిశ్చయంతో చేస్తున్న ప్రయత్నంలో ఇదొక భాగం. ఆ క్రమంలోనే ముందుకెళ్ళడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణమే కానీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే కార్యక్రమం, మరి పట్టాలు ఇవ్వటమే కానీ, ఇవన్నీ కూడా మహిళల పేరు మీద చేయడానికి ప్రధానమైన ఉద్దేశం. వారిని ఎంపవర్ చేయాలి, సాధికారత విషయంలో వారికి ముందుకు నడపాలనే ఒక ప్రత్యేకమైన మా ఉద్దేశం. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్పై వరుసగా విమర్శలు చేస్తున్న జీవన్ రెడ్డి మళ్ళీ హాట్ కామెంట్స్తో రాజకీయ వేడి పెంచారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంజయ్ ఏ అభివృద్ధి తీసుకువచ్చాడో ఒక్క ఉదాహరణ కూడా చూపలేడని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు చేతకాని పని సంజయ్కు ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని సవాల్ విసిరారు. పార్టీకి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు తక్కువగా, ఫిరాయించిన నేతలకు ముఖ్యమైన స్థానాలు ఇచ్చే విధానం సరైంది కాదని పేర్కొన్నారు. మంత్రి పాడం లక్ష్మణ్కు కోపం వచ్చినా మంచిదేనని, తమ పోరాటం పక్క వాళ్లతో కాదు సీఎం స్థాయి నాయకులతోనే జరుగుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత వ్యవస్థ బలపడేందుకు తాము స్పష్టమైన అభిప్రాయాలు చెబుతున్నామని, అభివృద్ధి పారదర్శకతే తమ అజెండా అని చెప్పారు. స్థానిక ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి కోసం తగిన ప్రశ్నలు వేస్తున్నారని, అందుకు సంజయ్ సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. తన బిడ్డలను కాపాడుకుంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకత్వాన్ని కాపాడుకోవటం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని చెప్పండి. వాళ్ళు ఏదైతున్నదో ఈ జగిత్యాల నియోజకవర్గం చెప్పంటూ నేను మళ్ళీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్తుంటేనే మా లక్ష్మణ్ కోపం వచ్చిన మంచిది. మా పోటీ పక్కులతో కాదు, మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ అని చెప్పండి. ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వం పోటీ అని చెప్పంటున్నా. తెలంగాణ శాస్త్రం ఉందన్న 3 శాస్త్రం ఇట్టే పొత్తుకుంటాడు. సన్నాయి నొక్కుతూ ఏదైతున్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం. ఏంద్రనైనా మాకంటే నీకు తెలిసిన అభివృద్ధి ఏంటే? నువ్వు 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఏమి ఎలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడని చెప్పట్టు. నేను నువ్వు 10 ఏళ్ళు చేసి ఎలగబెట్టి అభివృద్ధి ఏందో నువ్వు చెప్పుకొని చేతగాక ఏమి ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు, నీకు చేతనైతాదే. నేను ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ గుర్తింపు ఏదైతుందో పార్టీ ఫిర్యాదు ఇస్తాడే. మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకార సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీల సాధికారతపై కీలక వ్యాఖ్యలు చేశారు. డి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువని, ఆయన ఆశయాలకు అనుగుణంగా
కాంగ్రెస్ పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 17 డీసీసీ పదవులను బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయం పట్ల కాంగ్రెస్ కట్టుబాటు అని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అందించడమే కాకుండా ఆ నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోయే సంస్కరణగా మారుతుందని చెప్పారు. సామాజికంగా వెనుకబడిన వర్గాల ఐక్యత అవసరమని, మున్నూరు కాపు సమాజ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీలు ఒక్కటే ముందుకు సాగితే రాజకీయంగా, ఆర్థికంగా సమాజం మరింత బలపడుతుందని అన్నారు. ధర్మపురి సంజయ్ మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సామాజిక వర్గానికి గౌరవం అని అభినందించారు. బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని ఆయన హామీ ఇచ్చారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్తో తనకు 20 ఏళ్లుగా కొనసాగుతున్న స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ గురించి తాను ఒక్క మాట కూడా ఎప్పుడూ అనలేదని, భవిష్యత్తులో కూడా అలాంటి వ్యాఖ్యలు చేయనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాజకీయాల నుండి దూరంగా ఉన్నానని, అవసరం వస్తే భవిష్యత్తులో రాజకీయాల్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఏ పార్టీకి చేరాలన్న ఉద్దేశం లేదని, ఏ పార్టీ నుంచి ఆహ్వానం కూడా రాలేదని వ్యాఖ్యానించారు. రాజకీయాలు పక్కన పెట్టినా వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో ప్రత్యేక శైలి కలిగిన నాయకుడని, ఆయనతో తన అనుబంధం పరస్పర గౌరవంపై నిలిచి ఉందని అన్నారు. అభిప్రాయ భేదాలు ఉన్న వ్యక్తిగత సంబంధాలు మారవని, రాజకీయాలు వ్యక్తిగత స్నేహాన్ని ప్రభావితం చేయవద్దని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేసే ప్రతి నాయకుడిని గౌరవించడం రాజకీయ సంస్కృతి బలపడేందుకు అవసరమని చెప్పారు. తన భవిష్యత్ నిర్ణయాలు పూర్తిగా వ్యక్తిగతంగా ఉంటాయని, ప్రస్తుతం ప్రజా జీవితం నుండి విరామం తీసుకొని ఉన్నట్లు తెలిపారు. మా యొక్క స్నేహం వేరే సారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో, అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతు వారి ఆర్థిక అభివృద్ధికి పెద్ద పునాది అవుతుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మహిళా సంఘాల వడ్డీలు కూడా చెల్లించలేకపోయాయని, ఆ కారణంగా వేలాది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నదని పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తూ మహిళల సంఘాల పెండింగ్ వడ్డీలను చెల్లించడంతో పాటు ఆర్థిక కార్యక్రమాలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు. మగవాళ్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మొహమాట పడుతున్న మహిళలకు మాత్రం ముందుకు రావటం వారి విశ్వసనీయతకు నిదర్శనమని అన్నారు. మహిళలు ఐక్యంగా ఉంటే కుటుంబాల ఆర్థిక స్థితి పూర్తిగా మారుతుందని, ఇందిరమ్మ చీరలు ప్రతీకాత్మకంగా మహిళల గౌరవం, సాధికారతకు ప్రతిబింబిస్తాయని అన్నారు.
కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని అందశ్రీ గారి స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కళాకారులు ఇతర మేది పార్లమెంటు 15వ లోక్సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈరోజు వారి పాటలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అందశ్రీకి సంబంధించి సముచిత గౌరవాన్ని ఇస్తూ వారి చరిత్రను పాఠ్య పుస్తకాంశాల్లో పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐక్యతకు ఉండే విధంగా జయహో తెలంగాణ రాష్ట్రీయ జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్థూపానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ కార్యక్రమాలన్నీ వేగవంతంగా పూర్తయ్యే విధంగా పర్యవేక్షిస్తామని అందశ్రీ గారి స్ఫూర్తి భవిష్యత్ తరానికి తెలిసే విధంగా కళాకారులు ఇతర మేధావులంతా వారి స్ఫూర్తిని ముందుకు కొనసాగించే విధంగా తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ఐక్యతకు ప్రజాపాలనకు నిండు ఆశీర్వచనమివ్వాలని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటారు. 2009 పార్లమెంటు 15వ లోక్సభలో తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని నింపేటువంటి పాటలు అందించి తెలంగాణ సాధనకు ఒక మూల కారకుడుగా అందశ్రీ గారి యొక్క వారి జీవితాన్ని కొనసాగించారని చెప్పడానికి ఈరోజు వారి పాటలు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నిదర్శనం వాటి సందర్భంగా మనవి చేస్తూ వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒంగోలులో గనుల శాఖ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కొల్లి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం కాలంలో మైనింగ్ రంగాన్ని పూర్తిగా దోచుకున్నారని, అన్యాయంగా లాక్కున్న మైన్స్ ను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. పారదర్శకతను ప్రధానంగా తీసుకుని మైనింగ్ వ్యవస్థను పూర్తిగా మార్చుతున్నామన్నారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడం ద్వారా ప్రజలకు భారీగా ఆదా కలుగుతోందని, ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తుందని వివరించారు. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చినట్లు, వచ్చే నెలలో ప్రకాశం జిల్లాలో కూడా భారీ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడులు అమల్లోకి వస్తే జిల్లాది మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం ముఖచిత్రం మారిపోయే స్థాయి అభివృద్ధి సంభవిస్తుందని మంత్రి రవీంద్ర నమ్మకం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పారదర్శక విధానాలతో ముందుకు సాగుతుందన్నారు. ఆ పరిశ్రమ మీద ఆధారపడిన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు దినదిన గణంగానే గడిచింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా మేము ముందుకెళ్తూ మరి ఈరోజు ఒక పాలసీ కూడా తీసుకున్నాం. మైనింగ్ పాలసీ తీసుకుని గత ప్రభుత్వంలో వాళ్ళు వేసినటువంటి ఫైన్స్ కానీ వాళ్ళు బలవంతంగా లాక్కున్నటువంటి కొన్ని మైన్స్ని కానీ ఇవాళ మళ్ళీ తిరిగి ప్రారంభించి తిరిగి ఈ రాష్ట్రంలో మైనింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున పెట్టవేయటం జరిగింది. ఇవే కాకుండా ఇంకా రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. బీచ్ శాండ్స్కి సంబంధించి కూడా ప్రత్యేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా శాండ్ కూడా ఏదైతే ఇవాళ ఇసుక గత ప్రభుత్వంలో దోపిడీ చేశారో చాలా అద్భుతమైనటువంటి కార్యాలయం. ఈరోజు చాలా డిజైన్ కూడా చాలా బాగుంది. లోపల బ్లాక్స్ కూడా చాలా డీటెయిల్గా అవసరాన్ని బట్టి చేశారు. ఇది రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలి. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో మైనింగ్ డిపార్ట్మెంట్లో దాదాపు 26 జిల్లాల్లో కూడా యాక్టివిటీ ఉన్నాయి. దానికి తగిన విధంగా అక్కడ కార్యాలయాలు. వనపర్తి జిల్లా కొత్తపేటలో చేనేత కార్మికులతో సమావేశమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేనేత రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ మార్పు తర్వాత చేనేత కార్మికులకు లభించాల్సిన సబ్సిడీలను నిలిపివేయడం చాలా పెద్ద అన్యాయమని పేర్కొన్నారు. వేలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఆర్థికంగా తీవ్ర దెబ్బతీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాతబడి ఉన్న యంత్రాలు, పెరిగిన ముడిసరుకు ధరలు, మార్కెట్లో పోటీ అన్నీ కలిసి చేనేత కూలీల పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న సబ్సిడీలను వెంటనే విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. చేనేత రంగం తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, ఈ రంగం నిలదొక్కునేలా ప్రభుత్వం అండంగా నిలవాలని అన్నారు.
చేనేత కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగం ఎడికెళ్ళి ఇప్పించేది మరి అయితే రికార్డు సరి చేసుకోండి, లేకపోతే మా అన్నకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి. ఏదో ఒకటి చేయాలి. ప్రభుత్వం చేసినటువంటి తప్పుకు మరి ప్రభుత్వమే సరిదిద్దుకోవాలి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. అయితే చాలా ప్రభుత్వాలకు ఏంటంటే భేషజాలకు పోతాయి. ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వం కావచ్చు, మనుషులు కావచ్చు, మనందరం మామూలు మనుషులమే కదా, తప్పు జరిగితే సవరించుకునే ప్రయత్నం చేయాలి. చెప్తే ఏంటంటే వాళ్ళకి భేషజం ఉంటుంది. అరే మేము చేసినాం కదా, ఇప్పుడే ఎట్లా చేస్తాం, మళ్ళీ చేయాలి, మళ్ళీ చూడాలి అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా కలెక్టర్ దగ్గర కాకపోతే పైన హైదరాబాద్కి CCLA కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాం ఖచ్చితంగా. మన కడకుంట్లలో దాదాపు 200 మంది రైతులు మీరు పడుతున్నటువంటి కష్టాన్ని మా కష్టంగా భావించి తెలంగాణ జాగృతి నుండి రేపటి నుంచే దాని మీద పని ప్రారంభిస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నాం. దానికి కావాల్సినటువంటి కాయిదాలు, సాక్ష్యాలు అన్నీ కూడా మరి అన్న వాళ్ళ దగ్గర నేను తీసుకొని ప్రయత్నం చేస్తాను. అట్లానే చింతకుంట చెరువు మరి చింతల చెరువు మనము ట్యాంక్ బండ్ కావాలని అడుగుతున్నారు. మరి అది ఎట్లుందో నాకు తెలియదు. చెరువు మండల కేంద్రం అయితే అన్ని నడిచొస్తాయని టెన్షన్ పడకు. మొదలు మండల కేంద్రం కావాలి. అయితే ఒకటానికొకటి అన్ని కూడా అడగడానికి మనకు ఆస్కారం ఉంటుంది. ఈ ధరణిల మరి మా అన్నకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి నీకు ఈఎంపో రైతు బంధు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా డీసీసీ అధ్యక్ష నియామకాల్లో సామాజిక సమతుల్యతకు ప్రాముఖ్యత ఇచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మున్నూరు కాపు జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే సంస్కరణ అని అన్నారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రజల్లోకి తీసుకురాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని చేస్తున్న ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. మున్నూరు కాపు సంఘానికి చెందిన ధర్మపురి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సామాజిక వర్గ బలానికి నిదర్శనమని అభినందించారు. బీసీలు ఐక్యంగా ఉంటే రాజకీయంగా పెద్ద మార్పులు సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశం, రాజకీయ భాగస్వామ్యం అన్ని కాంగ్రెస్ లక్ష్యాలమేనని మహేష్ గౌడ్ అన్నారు. బీసీ సమాజ అభివృద్ధి కోసం మరిన్ని నిర్ణయాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు సూచించారు. పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కుల సర్వే చేయడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ తర్వాత చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ చేయడం. నేను PCC కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం. PCCలో గానీ, DCC కమిటీలో గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం ఇవ్వగలిగినాం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. మనం ఐక్యం కావాలనుకున్నప్పుడు, అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కుల సర్వే చేయడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ తర్వాత చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ చేయడం. నేను PCC కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం. PCCలో గానీ, DCC కమిటీలో గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం ఇవ్వగలిగినాం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. మనం ఐక్యం కావాలనుకున్నప్పుడు, అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కుల సర్వే చేయడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ తర్వాత చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ చేయడం. నేను PCC కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం. PCCలో గానీ, DCC కమిటీలో గానీ బీసీలకు 42% రిజర్వేషన్లు అందిస్తామని కాంగ్రెస్ చెప్పి ఇప్పటికీ అమలు చేయకపోవడం పెద్ద మోసమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, బీసీ వర్గాలతో మరోసారి నయవంచన చేస్తుందని ఆరోపించారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను కూడా బయటకు తీసుకురాకుండా ఉంచడం కాంగ్రెస్ కుట్రలో భాగమని ఆయన మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 46 పూర్తిగా అమానుషమని, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు
సిపెక్ సర్వేను సర్పంచ్ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలను ఆధారంగా తీసుకోవడాన్ని తలసాని తప్పుపట్టారు. నిజమైన సామాజిక న్యాయం కోసం బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని, లేదంటే ప్రజల్లో బహిరంగంగా చైతన్యం చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బైకాట్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బీసీ వర్గాల హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం చేశామని తలసాని స్పష్టం చేశారు. 8లో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసిరని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. పార్టీ గుర్తు లేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తుందని మాట్లాడతాడు ఆయన. తీసుకురాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం ఇచ్చిన జీవో నెంబర్ 46 మూర్ఖంగా ఉందని, వార్డు మెంబర్ల రిజర్వేషన్కు సిపెక్ సర్వేను సర్పంచ్ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకోవడాన్ని మాజీ మంత్రి తప్పుపట్టారు. రేపు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ నాయకత్వం తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం కలిసి దీని మీద చాలా సీరియస్ గా చర్చ చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారీగా. దీంట్లో బీసీ సంఘాలను కూడా కలుపుకొని యువతరాన్ని కానివ్వండి, యూనివర్సిటీలో కాలేజీలు అందరిని కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి ఇది సాధించుకుంటాం. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలి నా మీదేరా. మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు 2018లో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసిరని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. పార్టీ గుర్తు లేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తుందని మాట్లాడతాడు ఆయన. తీసుకురాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల కోసం ఇచ్చిన జీవో నెంబర్ 46 మూర్ఖంగా ఉందని, వార్డు మెంబర్ల భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవాతత్వం దేశానికి మార్గదర్శకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన పేదలకు నిస్వార్థంగా సేవలు అందించి మానవత్వానికి కొత్త నిర్వచనం ఇచ్చిన మహాత్ముడని కొనియాడారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన సత్యసాయి ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. విద్య, వైద్యం, త్రాగునీరు వంటి కీలక రంగాల్లో సత్యసాయి ట్రస్టు అందించిన సేవలను ఆయన విశేషంగా ప్రశంసించారు. లక్షలాది కుటుంబాలకు ఆ సంస్థ ఆధారం కావడం దేశ నిర్మాణంలో పెద్ద పాత్ర అని తెలిపారు. సమాజంలో మంచి విలువలను పెంపొందించేలా సత్యసాయి బోధనలు ఉన్నాయని, యువత ఆయన తత్వాన్ని ఆచరణలో పెట్టాలని చెప్పారు. సేవాభావంతో ముందుకు వచ్చిన సంస్థలు దేశ పురోగతికి ఎప్పటికీ పునాది వేస్తాయని పేర్కొన్నారు. సత్యసాయి చూపిన మార్గం ప్రేమ, కరుణ, సేవపైన ఆధారపడి ఉంటుందని, ఆ మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. Who have love for others, they live for everyone across the world because of his great preachings. Bhagavan Sri Sati Sai Baba and taught eternal values of love all, serve all, help ever, hurt never. These guiding principles shaped every initiative of Bhagavan Sri Sati Sai Baba undertook and every life he touched. The great saintly Tamil poet Thiruvalluvar has written, Anbilar ellam tamakuriyar, anbudayar enbum uriyar pirakku. It says that those who don't have love for others are living only for themselves, while those who have love for others, they live for everyone. And Sati Sai Babaji has preached that great saint's words into practice. Bhagavan Sati Sai Baba was one such person whose life was a testament to this cruel, and he lived a life dedicated for loving and serving others. Bhagavan Sati Sai Baba dedicated his entire life to the upliftment of humanity, transcending boundaries of సత్యసాయి బాబా సేవ మార్గం యువతకు శాశ్వత స్ఫూర్తిగా నిలవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన సత్యసాయిబాబా జీవితమంతా మానవ సేవకు అంకితమైందని, ఆయన చూపిన మార్గం సమాజ ఆప్టిఫిట్కు కీలకమని అన్నారు. పేదలకు విద్య, వైద్యం, సాగునీరు అందించడంలో సత్యసాయి ట్రస్ట్ చేసిన సేవలు దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల జీవితాలను మారుస్తున్నాయని పేర్కొన్నారు. సమాజానికి తిరిగి సేవ చేయడం ప్రతి యువకుడి బాధ్యతగా భావించాలన్నారు. ప్రస్తుత యువత దేశ భవిష్యత్తు కాబట్టి సత్యసాయి చూపిన విలువలు కరుణ, సేవ, శ్రమ, నైతికత
వారి జీవితాల్లో ఉండాలని సూచించారు. సేవా కార్యక్రమాల్లో యువత పాల్గొంటే సమాజంలో మంచి మార్పులు వేగంగా వస్తాయని చెప్పారు. సత్యసాయి మహోన్నత సేవా వారసత్వాన్ని కొనసాగించాలనే సంకల్పం దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. సత్యసాయి బోధనలు సమాజానికి అమూల్యమైన ఆస్తి అని, ఆ విలువలను కాపాడడం ప్రతి భారతీయుడి బాధ్యతగా రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఇలాంటి ఆ ప్రాంతంలో తాగునీటి కోసం అలమటిస్తుంటే అలాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకి తాగునీరు కానీ సాగునీరు కానీ అలాగే నాణ్యమైనటువంటి వైద్యం కూడా అక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఏది కూడా లేనటువంటి సందర్భంలో అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి కేజీ టు పీజీ వరకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యని అందించి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలనంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక పెద్ద ఉదాహరణగా ఆయన జీవితం కూడా నిలిచింది అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి తాలూకా మహత్వం, ఆయన తాలూకా శక్తి ఏ రకంగా ఉందో ఈ రోజు వరకు ఎలా కొనసాగుతుందో మనం అందరం గ్రహించాలి. ఆ శక్తి వెనుక డబ్బు, ఆ శక్తి వెనుక మరొకటో లేదు. ఆ శక్తి వెనుక ఉన్నది శాంతి, ఆ శక్తి వెనుక ఉన్నటువంటిది సేవా మార్గం. ఆ సేవని 10 మందికి అలవాటు చేయాలి. మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి ఒక భగవంతుడి సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఉండాలనంటే సాటి వ్యక్తికి ఏ రకంగా సహాయం చేయాలనేది చిన్న చిన్న భాషలో, మనిషికి అర్థమయ్యేటటువంటి భాషలో, సమాజాన్ని మోటివేట్ చేసే భాషలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు మంచి సిద్ధాంతం సందేశం మనందరికీ కూడా వదిలి వెళ్ళారు. అలాగే పుట్టపర్తిలో చూసుకుంటే కేవలం ఆయన ప్రవచనాలకే పరిమితం కాకుండా ఆచరణలో కూడా దాన్ని పెట్టి ఎడారి లాంటి ఆ ప్రాంతంలో తాగునీటి కోసం అలమటిస్తుంటే అలాంటి ప్రాంతంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకి తాగునీరు కానీ సాగునీరు కానీ అలాగే నాణ్యమైనటువంటి వైద్యం కూడా అక్కడ పుట్టపర్తికి దగ్గరలో ఏది కూడా లేనటువంటి సందర్భంలో అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎడ్యుకేషన్కి సంబంధించి కేజీ టు పీజీ వరకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యని అందించి ఇలా అన్ని రంగాల్లో కూడా ఆయన సమాజం శాంతియుతంగా సేవ చేసుకునే భావంతో ముందుకు నడవాలనంటే మనిషి ఏ రకంగా స్ఫూర్తి పొంది ముందుకు నడవాలన్న దానికి ఒక పెద్ద ఉదాహరణగా ఆయన జీవితం కూడా నిలిచింది అన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.